ఈ నెల 2వ తారీఖున మార్నింగ్ 10:30 11 టైంలో ఈ హాలియా త్రిపురారం పిఎస్ అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో విక్రమ్ రెడ్డి అనే అతనికి సంబంధించినటువంటి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్, దాంట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ వేలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది మీ అందరికీ కూడా తెలుసు. ఆ మహిళని ఎవరో పూర్తి స్థాయిలో ఆ చీరని మెడకు చుట్టి ఆమె చేతులు వెనక్కి విడిచికట్టేసి ఆ చీరకు ఒక పెద్ద రాయి కట్టి ఆమెని అగ్రికల్చర్ వెళ్ళేకి తోసి హత్య చేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఈ సమాచారం అందుకున్నటువంటి త్రిపురారం ఎస్ఐ గారు సతీష్ రెడ్డి, హాలియా సిఐ గారు సతీష్ రెడ్డి అండ్ త్రిపురారం ఎస్ఐ నరేష్ వాళ్ళ మొత్తం ఎంటైర్ టీమ్స్ తోటి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాడీని మేము బయటికి తీసి దాని మీద పంచనామా అది చేయటం, ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అయిన తర్వాత సో ఆ ఉమెన్ అన్ఐడెంటిఫైడ్ కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీ ద్వారా తర్వాత ఒక స్పెషల్ టీమ్స్ ద్వారా వితిన్ 24 hours మాకు సీన్లో లభించిన ఆధారాల ప్రకారము ఆ ఉమెన్ డెడ్ బాడీ యొక్క ఐడెంటిటీ మేము తీసుకోవడం జరిగింది. ఈమె తిరుపతమ్మ అని దేవరకద్ర టౌన్కి చెందినటువంటి ఉమెన్గా మేము గుర్తించినాము. ఈ 24 hours ఉమెన్ బాడీ ఐడెంటిటీ తెలిసిన తర్వాత జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు హాలియా సిఐ సతీష్ రెడ్డి, హాలియా ఎస్ఐ త్రిపురారం ఎస్ఐ గారు, నిడుమనూరు ఎస్ఐ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్స్ మేము పెట్టి ఎంటైర్ స్టేట్లో ఈమెకు ఉన్నటువంటి రిలేషన్స్, ఈమెకు ఉన్నటువంటి ఐడెంటిటీస్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా మేము వెరిఫై చేసే క్రమంలో మాకు ఈ లింగప్ప అని ఇతను నారాయణపేట టౌన్కి సంబంధించినటువంటి ఒక అతనితోటి గత 4 సంవత్సరాలుగా ఈమెకి రిలేషన్ ఉన్నట్టు, ఈ 2 years నుంచి వాళ్ళు కోలివింగ్లో ఉన్నారు. 1 month క్రితము ఆ లింగప్పకి మ్యారేజ్ కావటము, ఆ తర్వాత వీళ్ళిద్దరూ 1 month నుంచి సపరేట్ కావడం అనేది ఈ ఇన్ఫర్మేషన్ మా నోటీస్కి వచ్చింది. వెంటనే మేము మళ్ళీ స్పెషల్ టీమ్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసి ఈరోజు మార్నింగు ఈ లింగప్ప అనేటటువంటి వ్యక్తి అతను మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళే క్రమంలో అతన్ని మనం సమ్మక్క సారక్క పెదవుర క్రాస్ రోడ్ సమ్మక్క సారక్క దగ్గర అతన్ని నరేష్ త్రిపురారం ఎస్ఐ గారి ఆధ్వర్యంలోకి తీసుకోవటం, ఆ తర్వాత సిఐ హాలియా గారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తిగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే దీంట్లో ఇతను ఈమెని గత 4 సంవత్సరాలుగా రిలేషన్లో ఉండి లాస్ట్ మేలో ఇతనికి మ్యారేజ్ అయింది. లింగప్పకి మ్యారేజ్ అయిన తర్వాత ఈ లింగప్ప కొత్తగా మ్యారేజ్ చేసుకోవటం, భార్యను తీసుకొని రావటం ఈ తిరుపతమ్మకి నచ్చక వీళ్ళిద్దరి మధ్యన సివియర్ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాయి. ఈ క్రమంలో ఇతను లింగప్ప ఈ తిరుపతమ్మని వదిలించుకోవాలనేటటువంటి ఒక ప్లాన్ తోటి ఆమెని మాచర్ల పిలిపించుకొని మాచర్ల నుంచి తీసుకొని హాలియా మీదుగా మిర్యాలగూడ వైపు వెళ్ళే క్రమంలో త్రిపురారం దగ్గర 2వ తారీఖు మధ్యాహ్నము ఆ పొలంలోకి తీసుకెళ్ళి మార్నింగ్ టైంలో ఆమెని ఇందాక మనం చెప్పినట్టుగా చేతులు కట్టేసి మెడకి చీర గట్టిగా చుట్టి ఆమెకి ఒక బండరాయి కట్టి ఆమెని నీళ్ళల్లో పడేసి హత్య చేసినట్టుగా తెలుసుకున్నారు. మర్డర్ జరిగిన తర్వాత ఈ లింగప్ప ఆ తిరుపతమ్మ ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రాన్ని గోల్డ్ది కూడా తీసుకొని వెళ్ళిపోయి ఇది అతనికి గతంలో పరిచయం ఉన్నటువంటి ఆంధ్ర ఏరియాలో దాన్ని అమ్మే ప్రయత్నం చేసినారు. అక్కడ రేటు తక్కువ పలుకుతుందనే ఉద్దేశంతో అది దేవరకొండలో కానీ హైదరాబాద్లో కానీ అమ్ముకోవటానికి అతను బయలుదేరే క్రమంలో మనము సమ్మక్క సారక్క క్రాస్ రోడ్ దగ్గర అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో ఇక్కడ మనకి మృతురాలు ఎవరైతే ఉన్నారో తిరుపతమ్మ, ఆమె ఈ ఏరియా కాదు, ఈ జిల్లా కాదు, అదేవిధంగా ఎక్యూజ్డ్ది కూడా కాదు. అయినప్పటికీ ఎటువంటి క్లూ లేకపోయినా కూడా టెక్నాలజీ ద్వారా తర్వాత స్పెషల్ టీమ్స్ ఆల్మోస్ట్ ఒక 24 hours కంటిన్యూగా వర్కౌట్ చేసి వితిన్ 24 hours డిసీజ్డ్ ఐడెంటిటీ మేము ఎస్టాబ్లిష్ చేయటము, ఆ ఐడెంటిటీ ద్వారా దీని మీద స్పెషల్ టీమ్స్ వర్కౌట్ చేసి ఈ ఎక్యూజ్డ్ని వితిన్ 72 hours మేము ఇతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో దీన్ని చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసినటువంటి హాలియా సిఐ సతీష్ రెడ్డికి, త్రిపురారం ఎస్ఐ నరేష్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందన తెలియజేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ క్రమంలో మేము ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే ఈ ఉమెన్ ఎవరైతే వీళ్ళు లీవింగ్ రిలేషన్ అనే పేరు మీద వేరే వాళ్ళతో ఉంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని నమ్మి దూరంగా ఒంటరిగా వెళ్ళటం అనేది క్షేమం కాదు. ఈ క్రమంలోనే ఇంకొక ఇష్యూ, ఈ తిరుపతమ్మకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గతంలో చెప్పడం జరిగింది ఈ కాంటాక్ట్ కరెక్ట్ కాదు, డిస్కంటిన్యూ చేసుకోమని. అయినప్పటికీ ఆమె ఆ మాటలు వినకుండా ఈ రిలేషన్ అట్లే కంటిన్యూ చేసుకోవడం వల్ల
ఈరోజు ఆమె హత్యకి గురైంది కాబట్టి ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున ఈ మహిళల భద్రత గురించి వీఆర్ ఫుల్లీ కమిటెడ్. ఎక్కడ ఎటువంటి జరిగినా పూర్తి స్థాయిలో దాని విచారణ జరిగి ఇప్పుడు దీంట్లో నిందితుడికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టోటల్ చాలా టైట్గా కట్టడమే జరిగింది.